తెలంగాణపై తాను చేసిన వ్యాఖ్యల చుట్టూ రేగుతున్న వివాదంపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య స్పందించారు. తన మాటలపై నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి ఆయన ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ ఒక నిరక్షరాస్యుల పార్టీ అంటూ ఆయన మండిపడ్డారు. లోక్సభలో తాను ఏం మాట్లాడానో కాంగ్రెస్ నేతలు మరోసారి జాగ్రత్తగా వినాలని ఆయన సూచించారు. తాను మాట్లాడిన అతి సామాన్యమైన మాటలను వీలైతే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు అజ్ఞానంతో లేదా ఉద్దేశపూర్వకంగానే తన వ్యాఖ్యలను వక్రీకరించి నిరసనలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే తన మాటలను వివాదాస్పదం చేస్తున్నారని, అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారని తేజస్వి సూర్య ఆరోపించారు. తెలంగాణలో తాను చేసిన వ్యాఖ్యల చుట్టూ రేగుతున్న వివాదంపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య స్పందించారు. తన మాటలపై నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి ఆయన ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ ఒక నిరక్షరాస్యుల పార్టీ అంటూ ఆయన మండిపడ్డారు. లోక్సభలో తాను ఏం మాట్లాడానో కాంగ్రెస్ నేతలు మరోసారి జాగ్రత్తగా వినాలని ఆయన సూచించారు. తాను మాట్లాడిన అతి సామాన్యమైన మాటలను వీలైతే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు అజ్ఞానంతో లేదా ఉద్దేశపూర్వకంగానే తన వ్యాఖ్యలను వక్రీకరించి నిరసనలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే తన మాటలను వివాదాస్పదం చేస్తున్నారని, అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారని తేజస్వి సూర్య ఆరోపించారు. Either is deliberately ignorant, deliberate ignorance. That's all I have. And also slant on your statement regarding the Telangana issue. I want the Congress party, I really feel that they are a party of illiterates. They should go listen to what I have said and understand, if they can, the simple sentences that I have spoken. I don't want to justify or glorify their ignorance by a response. There was a youth protest against you in the Telangana also. Yeah, so I want the Congress party to try understanding what I have said. The Congress party either is